ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిరోజు బైబిల్లోని ఒక్కొక్క పుస్తకమును చదివి ధ్యానించుకుందాం. మీరందరూ బైబిల్ ప్రకారము జీవిస్తూ ఆశీర్వదించబడాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఇది మీకు మంచిదిగా అనిపిస్తే ఇతరులకు కూడా షేర్ చేయగలరు. మొదటగా ఆదికాండం. ఆదికాండము ప్రారంభం, పతనం. ఈ గ్రంథాన్ని ఎవరు రాశారు? మోషే. ఎప్పుడు రాశారు? క్రీస్తుకు పూర్వము 1450 నుండి 1410 సంవత్సరంలో. మోషే జన్మించక 300 సంవత్సరముల ముందు ఆదికాండము ముగుస్తుంది. యోసేపు మరణించిన 300 సంవత్సరముల తర్వాత మోషే జన్మించారు. ఆదికాండములో చోటు చేసుకున్న సంఘటనలన్నీ మోషేకు ఏమాత్రము పరిచయం లేదు. కేవలము పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు వల్ల అద్భుతంగా ఈ గ్రంథాన్ని వ్రాశాడు. మోషే మొదటి 40 సంవత్సరములు ఫరో ఇంటిలో ఉన్నాడు. ఆ తరువాత 40 సంవత్సరములు అరణ్యంలో గొర్రెలు కాచుకున్నాడు. ఆ తరువాత 40 సంవత్సరములు నాయకునిగా ఇజ్రాయేలులను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి దేవుడు వాగ్దానం చేసిన వాగ్దాన భూమికి నడిపించిన 40 సంవత్సరాల కాల వ్యవధిలో ఈ ధర్మశాస్త్ర గ్రంథమును వ్రాశాడు. బైబిల్ అంతటిలోనూ, పాత నిబంధనలోనూ, ధర్మశాస్త్ర గ్రంథములోనూ ఈ గ్రంథము మొట్టమొదటిది. ఆదికాండము అంటే ప్రారంభము అని అర్థము. దేవుని యొక్క సృష్టి ప్రారంభం. ఈ ఎన్ని అధ్యాయములు? 50 అధ్యాయములు. ఎన్ని వచనములు? 1533. ఎన్నవ పుస్తకం? మొదటి పుస్తకం. ఏమిటి ఆదికాండం యొక్క అర్థం? ప్రారంభం. ఎవరు ముఖ్యమైన వ్యక్తులు? ఆదాము, అవ్వ, కయ్యూను, ఏబేలు, హనోకు, నోహవు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు. ఏమిటి ఆదికాండం నేర్పించే పాఠాలు? 1. ఆరంభం. సృష్టి ఆరంభం. ఆదికాండము 1:1. అద్భుతం. దేవుడు మనిషిని సృష్టించడమే కాకుండా సాటి అయిన సహాయనిగా దేవుడు అవ్వను సృష్టించుట. అవిధేయత. 3. ఆది దంపతులైన ఆదాము, అవ్వలు దేవుడు తినవద్దన్న పండు తిని మనిషికి మరణాన్ని తీసుకువచ్చారు. 4. అసూయ. తన సొంత తమ్ముడినే అసూయతో చంపి దేశదిమ్మరిగా మిగిలిపోయాడు కయ్యేను. 5. అపవిత్రం. నరులు చెడుతనము భూమి మీద బహు చెడ్డదని దేవుడు గుర్తించి వారిని నాశనము చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. 6. అంతం. ఫలితంగా మహా జలప్రళయము ద్వారా మానవ జాతి అంతమైపోయింది. 7. ఆధారం. నోవహు నీతిగా జీవించటం వల్ల తాను తన కుటుంబ రక్షింపబడి పతనమైపోతున్న మానవ జాతికి ఆధారమయ్యాడు. అమోఘం. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి తాను ఎరుగని దేవుణ్ణి విశ్వసించడం అమోఘం. 9. అవమానం. దేవుని మీద ఆధారపడవలసిన అబ్రహాము అబద్ధం మీద ఆధారపడి అవమానం కొని తెచ్చుకున్నాడు. 10. అనుగ్రహం. అబ్రహాముకు దేవుడిచ్చిన మాట ప్రకారము ఇస్సాకును అనుగ్రహించాడు. 11. అన్యాయం. యాకోబు అన్యాయంగా తన అన్నను, తన తండ్రిని మోసం చేసి జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నాడు. 12. అద్భుతం. మోసగాడైన యాకోబు ఇజ్రాయేలుగా మారడం. 13. ఆదర్శం. యోసేపు పవిత్రమైన జీవితం మనకు ఆదర్శం. యోసేపునకు దేవుడు తోడై ఉండి అతను చేసినదంతయు సఫలము చేయుట. ఆదికాండం 37-50 వరకు. ఎవరు ఆదికాండంలో కనిపించే ముఖ్యమైన వ్యక్తులు? నోహవు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు. నోహవు. జలప్రళయము ద్వారా నోహవు కుటుంబమే మానవ మనుగడకు ఆధారమైంది. ఆనాడు నోహవు నీతిగా యథార్థంగా జీవించి ఉండకపోతే ఈనాడు మానవ మనుగడ ఈ భూమి మీద ఉండేది కాదు మిత్రమా. నోహవు జీవితము ద్వారా నేర్చుకోవలసిన పాఠములు. 1. నడిచెను. ఎవరితో నడిచాడు? దేవునితో నడిచినాడు. 2. నమ్మెను. దేవుని ఉగ్రత రాబోతుందని నమ్మాడు. 3. నిర్మించెను. దేవుడు చెప్పినట్లు ఓడను నిర్మించాడు. 4. నడిపించెను. దేవుని చెంతకు కుటుంబాన్ని మొత్తం నడిపించాడు. నిలిచెను. దేవుని ప్రజలకు వారధిగా నిలిచాడు. నిద్రించెను. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నిద్రించాడు. అబ్రహాము విశ్వాసము మరియు విధేయత అమోఘం. 70 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు దేవుడు అబ్రహామును పిలువగా తన ప్రాంతాన్ని, తన ప్రజలను, తన పద్ధతులను విడిచి దేవునిపై అమోఘమైన విశ్వాసముతో ఆయనను వెంబడించాడు. గర్భఫలము ఇస్తానన్న దేవుడు 24 సంవత్సరాలు అయినప్పటికీ ఇవ్వకపోయినా విశ్వసించాడు. ఫలితం 25 సంవత్సరాల తర్వాత తన వృద్ధాప్యమందు అనగా
100 సంవత్సరముల వయసులో వాగ్దాన పుత్రుని పొందుకొనెను. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా సమస్త జనులకు ఆశీర్వాదకరముగా మారాడు. అబ్రహాము విశ్వాస ప్రయాణంలో 8 మైళ్ళు రాళ్ళు. 1 ప్రయాణం విశ్వాసముతో, 2వది పడిపోవడం కరువు కాలంలో ఐగుప్తు ప్రయాణం, 3వది పశ్చాత్తాపం చెప్పిన అబద్ధాన్ని బట్టి వచ్చిన అవమానాన్ని బట్టి, 4వది ప్రమాణం పుత్రుని గూర్చి వాగ్దానం ప్రమాణం, 5వది పరిహాసం శారా నవ్వడం ద్వారా పరిహాసం, 6వది ప్రతిఫలం ఇస్సాకు జననం ప్రతిఫలం, పరీక్షా సమయం ఇస్సాకు బలి, పరిణయం ఇస్సాకు వివాహం. ప్రయాణం దేవుని చిత్తం చేయాలంటే విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టాలి. పాపిష్టి ప్రాంతాన్ని, పాపిష్టి ప్రజలను, పాపిష్టి పద్ధతులను విడిచిపెట్టి దేవుడు వెళ్ళమన్న చోటుకు, దేవుడు ఆశీర్వదించే స్థలానికి విశ్వాసంతో వెళ్ళాలి. 2వది పడిపోవడం. అబ్రహాము జీవితంలో ఎప్పుడు రాని కష్టం వచ్చింది, కరువు వచ్చింది. దేవుని వైపు తిరగవలసిన అబ్రహాము ఐగుప్తు వైపు తిరిగాడు. ఐగుప్తు పాపిష్టి దేశం. అది అబ్రహాము విశ్వాసాన్ని పాడు చేసింది. 3వది పశ్చాత్తాపం. దేవుని సెలవు లేకుండా చేసే ప్రయత్నం ప్రమాదమని, అవమానమని గ్రహించి పశ్చాత్తాపపడ్డాడు. తిరిగి మరలా బలిపీఠము కట్టి తనను తాను పునరంకితం చేసుకున్నాడు. 4వది ప్రమాణం. నేను నీకు అత్యధికమైన అభివృద్ధిని అనుగ్రహిస్తాను అని దేవుడు ప్రమాణం చేసినాడు. 5వది పరిహాసం. శారా బలము ఉడిగిపోయి స్త్రీ ధర్మం నిలిచిపోయిన తనకు వృద్ధాప్యంలో సంతానము కలుగునా అని తనలో తాను నవ్వుకొనెను. అబ్రహాము 100 వానికి సంతానము కలుగునా అని సాగిలపడి నవ్వెను. 6వది ప్రతిఫలం. అబ్రహాము కనపరిచిన విశ్వాసానికి దేవుడు నిర్ణయించిన కాలమున ప్రతిఫలముగా ఇస్సాకును పొందుకొనెను. దేవుడు జవాబు ఇవ్వడానికి ఒక సమయాన్ని నిర్ణయించాడు. ఆ సమయానికి తప్పక దేవుడు జవాబు ఇస్తాడు. ఆలస్యం అమృతం విషం అని మన పూర్వీకులు అంటూ ఉండేవారు కదా. కానీ దేవుని ఆలస్యం విషాన్ని కూడా అమృతం చేయగలదు. నీ జీవితంలో నేడు ఉన్న విషపూరిత పరిస్థితులను దేవుడు అమృతంగా, అద్భుతంగా మార్చగలడు. హల్లెలూయా, ఆమేన్. 7వది పరీక్షా సమయం. అబ్రహాము కుమారుడైన ఇస్సాకును మోరియా పర్వతం మీద బలిగా అర్పించమని దేవుడు కోరాడు. అందుకు అబ్రహాము దేవునికి విధేయుడై 90 కిలోమీటర్లు చాలా కష్టతరముగా 3 దినముల ప్రయాణము చేసి విశ్వాసమును బట్టి పరీక్షించబడ్డాడు. 8 పుత్రుని వివాహం. అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకు వివాహం వయస్సు వచ్చినప్పుడు తానే తన సేవకుణ్ణి పంపించి దేవుని చిత్తానుసారంగా సరియైన సమయంలో వివాహము జరిగించాడు. అబ్రహాము తన కుమారుడికి దేవుడు చెప్పినట్లుగా వివాహము చేశాడు. 24వ అధ్యాయం. ప్రార్థన. పరలోకమందున్న ప్రియ ప్రభువా, ఈరోజు గ్రంథ పఠనంలో మొదటగా ఆదికాండమును గురించి, ఆదికాండంలో సృష్టి ఏ విధంగా జరిగింది, మానవుని ఏ విధంగా సృష్టించావు, మానవుడు ఏ విధంగా పతనమయ్యాడు, తర్వాత అబ్రహామును గురించి, నోవను గురించి ప్రభువా మేము తెలుసుకొని ఉంటుండగా ప్రభువా మేము తెలుసుకున్న ఈ విషయాలన్నీ మా హృదయాల్లో నింపమని వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ చిత్తమైతే ప్రభువా ఈ గ్రంథ పఠనము ప్రతిరోజు నాయన కొనసాగించడానికి నీ కృపను, జ్ఞానము, తెలివిని మాకు దయచేయమని నాయన ఈ వాక్యాల్లో నాయన విన్న ప్రతి బిడ్డను పేరు పేరున కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీకందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్.